బీఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అర్ధరాత్రి 12:50 ఆయన తుదిశ్వాస విడిచినట్టు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. ఈ నెల 26న ఉదయం హన్మకొండలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కార్డియాక్ అరెస్ట్గా గుర్తించారు. గంటసేపు శ్రమించి 9 సార్లు CPR చేశాక కొంత ఫలితం కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వెంటిలేటర్పై ఉంచి చికిత్స ఆరంభించారు. సుదీర్ఘకాలం స్పృహలో లేకపోవడం వల్ల ఆయనలో నాడీ సంబంధిత స్పందన కనిపించలేదని డాక్టర్లు తెలిపారు. ఆక్సిజన్ లోపం కారణంగా మెదడుకు నష్టం జరిగినట్టు ECG, బ్రెయిన్, MRI, TCD పరీక్షల్లో సూచనలు కనిపించాయని పేర్కొన్నారు. 5 రోజుల తర్వాత ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల కేంద్రం నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముందుగా కాంగ్రెస్లో ఉన్న ఆయన 2001లో అప్పటి TRSలో చేరి అదే ఏడాది నల్లబెల్లి ZPTC సభ్యుడిగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో తన వెంట ఉన్న ఉద్యమ సహచరుడు, ఆప్తమిత్రుడు సుదర్శన్ రెడ్డిని కోల్పోవడం చాలా బాధగా ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు అని కేసీఆర్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలుపుతూ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.